కూడా పాడు చేసుకోకూడదు. యవ్వనకాల జీవితాన్ని ఎవ్వరూ కూడా మురికి చేసుకోకూడదు. మచ్చ కలిగిన జీవితంగా ఎవరూ ఉండకూడదు. యవ్వనకాల జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. యవ్వనకాల జీవితం బలమైనది, విలువైనది. దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన సమయం అదే. దేవుని కొరకు కష్టపడటానికి, ప్రార్థించడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని కొరకు వాడబడడానికి సరి అయిన సమయము ఏది అంటే ఒక వ్యక్తి జీవితంలో యవ్వన కాలము. అందుకే ప్రతి మానవుడు యవ్వన కాలమును బట్టి సంతోషించాలి. యవ్వన కాలమును బట్టి ప్రతి వ్యక్తి ఆనందించు వారిగా ఉండాలి. యవ్వనస్తుడవా ఆనందించు, యవ్వనరాలువా ఆనందించు. కానీ అదే సమయంలో జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దుష్టుడు ఉపయోగించుకోకూడదు. యవ్వనకాల జీవితాన్ని దేవుడు ఉపయోగించుకోవాలి. అర్థమవుతోందా? యవ్వనకాల జీవితాన్ని దేవుడు ఉపయోగించు